తమ మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని పదే పదే మోసం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మెడికల్ కాలేజీ నిర్మాణాలపై మండలిలో ఆవిడ ప్రసంగించారు. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతోందన్నారు. ఈ 10 నెలల కాలంలో కుటుంబానికి ఇచ్చింది ఒక్క సిలిండరే అని విమర్శించారు. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పినా ఒక్క సిలిండరే ఎందుకు ఇచ్చామని ప్రశ్నించారు. మంత్రి సత్యకుమార్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని ఆవిడ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం సిలిండర్లు ఇవ్వకుండా ఒక సిలిండర్ మాత్రమే ఇవ్వడం అనేసి వీళ్ళు ఉచితం అంటే లబ్ధిదారుడికి ఉచితంగా సిలిండర్ ఇవ్వాలి, లబ్ధిదారుడు అకౌంట్ లోకి డబ్బులేనే ఇవ్వాలి. అది మానేసి గ్యాస్ సిలిండర్స్ కి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అసలు మేమే గ్యాస్ కంపెనీలు కట్టడం ఏంటి అధ్యక్ష? ఇది మా డౌట్ కాదు అధ్యక్ష. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ డౌట్ పడుతున్నారు. జ్యోతి గారు ఆ రోజు మీటింగ్ లో చెప్పారు కదా అధ్యక్ష, మీరు విన్నారో లేదో, లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటని జ్యోతి నెహ్రూ గారు వాళ్ళ ఎమ్మెల్యే గారే అన్నారు అధ్యక్ష. ఉచితం అంటే ఉచితంగా ఇవ్వాలి, నేను నిర్మోహమాటంగా ముఖ్యమంత్రి గారిని నిలబెట్టైనా ఈ విధానాన్ని మారుస్తానని వాళ్ళ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు అన్నారు అధ్యక్ష. ఇది మా ఒక్కరు డౌటే కాదు. ఇవ్వాలి లేదా లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు ఇవ్వాలి. ఇవ్వలేదు అంటే ఈ లబ్ధిదారుల సంఖ్య అంటే 1,55,00,000 మంది ఉన్నారు, వాళ్ళని తగ్గించడానికి అనేసా వాళ్ళ ఉద్దేశము. మాకు క్లారిఫై చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. సిలిండర్లు ఇవ్వకుండా ఒక సిలిండర్ మాత్రమే ఇవ్వడం అనేసి వీళ్ళు